ఇది ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ అయిందంటే మేనేజ్మెంట్ కష్టమవుతుంది. 32 degrees అంటే దీన్ని మార్చాలా మీకోసమే. అంటే లాస్ట్ వీక్ మొత్తము అంతకుముందు వీక్ అంతా హైదరాబాద్లో ట్రైనింగ్లో ఉన్నాము. లాస్ట్ వీక్ అంతా ప్రజెంటేషన్స్ అవి ఇవి అని కొద్దిగా మదర్ కల్చర్ ఒక 2 months మాత్రం ఖాళీగానే ఉంటుంది. 2 monthsని ఖాళీగానే పెట్టాల్సిన పరిస్థితి. ఇదేంటంటే ఇప్పుడు ఇది ఒక తొట్టి, రైతు వారి పద్ధతుల్లో చేసుకున్న తొట్టులు కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ మేము ఎందుకంటే ఇది పర్మనెంట్ స్ట్రక్చర్, చాలామంది వస్తూ ఉంటారు. రెండోది మాకు బేస్మెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఎందుకంటే కింద సొంపు ఈ క్వార్టర్స్ కావాల్సినదంతా డ్రైనేజ్ కింద ఉంటుంది. దాని మీద ఇటుకలతో గోడ కట్టేసాం. దానివల్ల ఈ స్ట్రక్చర్ పెట్టాల్సి వచ్చింది వేస్ట్ కానివ్వకుండా ఉండడానికి. రైతు వారి పద్ధతిలో ఏం చేసుకోవాలంటే చిన్న గుంత మట్టి తీసేసుకొని మార్కెట్లో దొరికేటివి షీట్స్ ఉన్నాయి, ఎత్తుకచ్చే దాంట్లో పెట్టేసుకోవడం ఒకటి. లేకపోతే మనకు ప్లాస్టిక్ షీట్, టార్ప్లిన్ షీట్ లాంటిది ఉంటుంది కదా బయట, నీరు ఇంకకుండా దాన్ని చుట్టూ వేసి రేపు క్లాస్లో మీకు అది వీడియో రూపంలో కూడా చూపిస్తాను. వేసేసి వరుసగా ఎగిరిపోకుండా ఇటుకలు పెట్టేసుకొని, ఇది ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఇది ఉంది కదా 10 feet 3.5 2.5 డెప్త్ ఉంటుంది. అంతకన్నా ఏముండదు. చూడొచ్చు మీరు. ఇది మామూలుగా చాలా విస్తీర్ణం ఉంటుంది. టెంపరేచర్ కానీ కొంచెం తక్కువగా ఉంటే బాగా వెడల్పు, పొలంలో కూడా చూపిస్తాను. ఇది ఇప్పుడు మార్నింగ్ బాగా లోబ్స్ అనేటివి బాగా ఉంటాయి. ఈ రూట్ సిస్టమ్ లోపల ఈ అన్నాబినా అనేది ఉంటుంది. స్ప్రెడ్ అయిపోద్ది అండి. అదే మల్టిప్లై అవుతుంది వెజిటేటివ్ ఫ్రాగ్మెంటేషన్. మనం ఇంత వేసినామంటే ఒక వారానికి చాలా ఫాస్ట్ గా అవుతుంది అది. దీనికి వాటర్ లో మనం దీనికి ఫీడ్ ఇవ్వాల్సిన ఏమీ లేదు, దీనికి ఏం చేసే పని లేదు, వాటర్ పట్టడమే. ఇందులో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక 5 kgs మట్టి, 5 kilos ఆ మట్టి ఊరికే పల్చగా కలిపి వేసేస్తాం. వీలైతే మీకు ఈ 6 రోజుల్లో ఒక రోజు చేయిస్తాను. ఒక పిట్టి క్లీన్ చేయించి అది రెడీగా పెట్టున్నాము. సగం నీళ్ళు పోయాయి, సగం బాలేదు. 5 kgs మట్టి, దాంట్లో ఒక కేజీ ఇది కౌడంగు పేడ ఉంటుంది కదా, దాంతో ఒక 20 లీటర్లతో కలిపి ఒక స్లర్రీ లాగా చేయడం. ఒక 30 నుంచి 50 గ్రాములు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. ఈవెన్ ప్రకృతి వ్యవసాయంలో కూడా స్టాండర్డ్ ప్రోటోకాల్లో రాక్ ఫాస్ఫేట్ వాడచ్చు అనేది ఉంది. రాక్ ఫాస్ఫేట్ అంటే అది కెమికల్ ఫర్టిలైజర్ కాదు. ఈ ఎస్ఎస్పి స్ట్రైట్గా కూడా ఒక అమెండ్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఆ ప్రొలిఫరేషన్కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎస్ఎస్పి చల్లితే, ఎందుకంటే వేరు వ్యవస్థ బాగా కావాలంటే ఫాస్ఫరస్ అనేది ఉపయోగం. ఇది ప్లాంటేగా, దీని వేరు వ్యవస్థ బలంగా ఉంటే లోబ్స్ అనేది బాగా ఉంటాయి, మనకి బ్యాక్టీరియా కూడా షెల్టర్ తీసుకునేదానికి బాగా ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్పి 30 నుంచి 50 గ్రాములే, చాలా తక్కువేగా. తర్వాత మనం నీళ్ళు పెడతాం, నింపుతాం. నింపిన తర్వాత మదర్ కల్చర్ ఇంత గుప్పెడు తీసి మదర్ కల్చర్ 1 kg కానీ వేసినామంటే రోజుకి 1 kg మల్టిప్లై అవుతూ ఉంటుంది. అంటే వారానికి 70 kgs అవుతుంది. అది అంత ఫాస్ట్గా మల్టిప్లై అవుతుంది. ఇది అమ్ముకోవడానికి బయట మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అమ్ముతారు. చూడండి 1 kg ఎంత ఉంటుంది. మొబైల్ యూజ్ చేస్తారు కదా, జనరల్గా 300 రూపాయలు 200 రూపాయలు ఎట్లా అంటే అట్లా అమ్ముతూ ఉంటారు. ఓకేనా. కానీ ఇదేంటంటే రైతు వారి పద్ధతిలో రైతులే తయారు చేసుకోవచ్చు. వరి పొలము, పౌల్ట్రీ, లైవ్ స్టాక్ ఉన్న రైతులు పాల నాణ్యత పెంచడానికి, గుడ్లు, తర్వాత కోడిలు బాగా పెరగడానికి వరి పొలం, ప్రకృతి వ్యవసాయం రైతులు కంపల్సరీ. ఇప్పుడు కోళ్ళకు కూడా ఇంత పచ్చిగా వేసేస్తారా? తినేస్తాయి. సరే, ఇప్పుడు పౌల్ట్రీ షెడ్ మనం అజ్జల్లో పెంచాలంటే ప్రాసెస్ ద్వారా చేసుకుని దానికి అంతటా అదే వస్తుందా, ఇది తీసుకెళ్ళి వేయాలి సార్? మనము మదర్ కల్చర్ ఇవ్వాలి. మదర్ కల్చర్ కొంచెం ఇస్తే అదే మల్టిప్లై అవుతుంది. వెజిటేటివ్ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా మనకు అది మల్టిప్లై అయ్యి వస్తూ ఉంటుంది. అన్నిటికీ వాడుకుంటా రావచ్చు. ఇది చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి. ఇది షేడ్ లవింగ్, కొంచెం చల్లగా ఉంటే ఫాస్ట్గా మల్టిప్లై అవుతుంది. టెంపరేచర్ ఎక్కువ కొద్దీ దాని గ్రోత్ అనేది తగ్గిపోతుంది. దీనికి ఎండ తగిలిన అవసరం లేదు సార్, పార్షియల్ సన్లైట్ తగలాలి. నీడలా ఉంటే చాలు, ఇట్లా ఉంటే చాలు. షేడ్ నెట్ ఉండాలి. రెండోది మాకు కొంచెం 30 degrees సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ కానీ బయట వాతావరణం ఉందంటే గ్రోత్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. వర్షాకాలం చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి అలాంటి ఇప్పుడు ఇక్కడ చల్లగానే ఉందిగా బయటతో పోలిస్తే, కాబట్టి కొంచెం మల్టిప్లై అవుతూ ఉంటుంది. కానీ వర్షాకాలంలో మల్టిప్లై అయినంత ఫాస్ట్గా ఇప్పుడు మల్టిప్లై కాదు. ఇప్పుడు సీడ్ వేస్ట్ కాకుండా మనం స్టోర్ చేసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి దీన్ని.
ఎందుకంటే డైరీ యూనిట్స్ చాలా ఇవి ఉంటాయి కదా మనకు, దొడ్డ డైరీ కానీ సంగం డైరీ కానీ డైరీ యూనిట్స్ పెద్దవి చూడండి, తప్పకుండా వాళ్ళు మల్టిప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్యాట్ వెన్న శాతం రావాలంటే ఇవి వాటికి తప్పకుండా పెడతారు. ఇవి కోళ్ళు కూడా చాలా బాగా తింటాయి. మా ఇతను దగ్గరుండి వేపిస్తుంటాడు కాబట్టి ఎందుకంటే నేను కూడా ఆవుకి వాటికి వీటికి చూస్తుంటాను ఎలా తింటుంటాయి ఏమని. స్టార్టింగ్లో కొంచెం అయిష్టంగా ఉన్నా కూడా మన తౌడులో పాటు కలిపి పెట్టినామంటే ఒకసారి అలవాటు అయినాయంటే ఆటోమేటిక్గా ఇదే ఇష్టపడతాయి. దీంట్లో జాగ్రత్తలు ఏంటంటే అదే టెంపరేచర్ ఒకటి. రెండోది 15 రోజులకి 20 రోజులకి ఒకసారి సగం నీళ్ళు తీసేసి సగం నీళ్ళు కొత్తవి నింపుకుంటూ ఉండాలి. అంటే ఎట్లా సగం నీళ్ళు తీయటం అంటే రైతు వారి పద్ధతి చూపిస్తాను నేను. దాని క్యాప్ ఇది వల పెట్టాలి, నెట్ పెట్టాలి, ఏం లేదు, ఇది పైన తేలాడుతూ ఉంటుంది అంతే. మట్టి అదంతా అదే కౌడంగు స్లర్రీ అంటాం కదా అది. ఈ నీళ్లు కూడా పొలాలు కౌడంగా వేసింటారు కదా మొక్కలకి వేసుకో. ఇంట్లో కిచెన్ గార్డెన్ అట్లా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, పైపుల ద్వారా కానీ డైవర్ట్ చేసినారంటే మొక్కలకి వెరీ గుడ్, మొక్కలకి ఎరువు అయిపోయింది. మొక్కలకి ఎరువు అవుతూ ఉంటుంది. 15 రోజులకు ఒకసారి నీళ్ళు తీసి అద్దం కంప్లీట్గా అవసరం లేదు, అద్దం తీసి అద్దం యాడ్ చేయాలి. 6 నెలలకు ఒకసారి కంప్లీట్ పిట్టుని రిమూవ్ చేసేయాలి. మళ్ళీ సేమ్ సాయిల్ తర్వాత వేసుకోవాలి. ఈ 6 నెలల్లో ఒక 45 రోజులకు కానీ 1 మంత్కి ఒకసారి కానీ అప్పుడప్పుడు కౌడంగ్ స్లర్రీ అంటే పేడ నీళ్ళల్లో కొంచెం లైట్గా ఎస్ఎస్పి యాడ్ చేసుకొని అప్పుడప్పుడు చల్లుతూ ఉంటే ఫాస్ట్గా గ్రోత్ అనేది డిక్లైన్ లేకుండా ఉంటుంది. ఓకేనా, ఇది అదొల గురించి. ఓకేనా.